హాయ్ ఫ్రెండ్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లైట్ డిన్నర్ అండి. మిక్స్డ్ వెజ్జీస్ చీజ్ పరాటా. అంటే పిల్లలకి చూడండి చీజ్ ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే ఇలా పరాటా చేసి ఇస్తే కనుక బాగుంటుంది. దానికి చూడండి అలాగా వెజిటేబుల్స్ కూడా కలుపుకుంటే బాగుంటుందండి. తీసుకున్నవి క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్. ఈ 4 కూడా శుభ్రంగా చూడండి, అంటే కొద్దిగా అయితే మన దగ్గర మిషన్ ఉంటే శుభ్రంగా చాలా సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి. పరాటా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా వస్తుంది. దానికి చూడండి అది క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ ఒకసారి మిక్సీ వేసానండి నేనైతే. అంటే చూడండి మనం ఆపి ఆడుకుని అలా చేస్తుంటాం కదా, ఒక్కోసారి అలాగా కొద్దిగా స్మూత్గా ఆడుకుంటే కనుక మంచిగా దీనిలో అవుతాయండి. వెజిటేబుల్ అంతా చక్కగా కట్ అవుతుంది. దాన్ని శుభ్రంగా పిండేసి మూకుట్లో ఒకసారి డ్రైగా వేయించుకున్న తర్వాత చూడండి ఏమేమి వేస్తున్నాను: గార్లిక్ పౌడర్, సాల్ట్, అలాగే డ్రై మ్యాంగో పౌడర్, లేదు అంటే కనుక చాట్ మసాలా వేసుకోండి. చిన్న పులుపు కోసం బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అలాగే దానికోసం చాట్ మసాలా చెప్పాను కదా, చాట్ మసాలా లేదంటే డ్రై మ్యాంగో పౌడర్, అలాగే కిచెన్ మసాలా, మన ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అయినా కొనుక్కున్న మసాలా పౌడర్ అయినా, అలా మసాలా పౌడరు, కొద్దిగా కారం, ఇవన్నీ వేసి చెప్పాను కదండి చాలా డ్రైగా వేయించుకుని ఎంత చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. అంటే దీంట్లోనే చీజ్ కలపాలండి, అందుకే బాగా చల్లారిపోవాలి. ఇది చల్లారిన దాంట్లోకి మనం చీజ్ వేసి కలిపి దాన్ని స్టఫింగ్కి ఉంచుకోవాలండి. అదంటే మెయిన్ ఏంటంటే బాగా చల్లారితే కనుక చీజ్ కరిగిపోకుండా ఉంటుంది మనం ఒత్తేటప్పుడు. అందుకని బాగా చల్లారాక చీజ్ కలుపుకొని జస్ట్ దీన్ని స్టఫింగ్కి మనం ఎంత వేసి కావాలనుకుంటే అంతే బాల్స్ లాగా అలా చేసి ఉంచుకోవచ్చు. లేదంటే మనం గోధుమ పిండి కలుపుకున్న తర్వాత చూడండి అలాగా స్మూత్గా చేసుకున్న తర్వాత మనకి ఎంత వేసి కావాలో పరాటా దాన్ని బట్టి బాల్ చేసుకుని మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుని దీనిలోకి మళ్ళా మనం ఇందాకలా కాయగూరలు అలాగే ఈ చీజు పెట్టుకుని శుభ్రంగా ఒత్తుకుంటే అస్సలు అంటే అడ్డకుండా ఉంటుందండి. అందుకనే చాలా సన్నగా తరుక్కోవడం, అలాగే చీజే కాబట్టి స్ప్రెడ్ అయిపోతుందండి. అలా స్ప్రెడ్ అయిన వాటిని మనం అయితే ఎప్పుడు చెప్తుంటాను కదండి, పరాటాలు అయితే బటర్తో కానీ లేదంటే ఆయిల్తో కానీ దేంతోనైనా కాల్చుకోవచ్చు. పిల్లలకి ఇస్తే కనుక బటర్, మనమైతే ఆయిల్, లేకపోతే 2 అవాయిడ్ చేసినా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ చీజ్ వేసాం కదండి. అలాగా చూడండి మనకు అలాగా ఒకేలా కాకుండా ఇలాగ ట్రయాంగిల్ షేపు చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, రకరకాల షేపులు. అలాగే మనకు కూడా ఇలా స్టఫింగ్ చేసేటప్పుడు ఇవి మనం అయితే ట్రయాంగిల్ లాగా, ఇలా సర్కిల్ లాగా, లేకపోతే స్క్వేర్ లాగా ఎలా కావాలంటే అలాగా ఒత్తుకుని అవన్నీని మనం పక్కన పెట్టుకుని శుభ్రంగా పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ అప్లై చేసి లేదంటే కొద్దిగా ఆయిల్ రాసి లేదంటే అలాగే కాల్చుకున్నా సరే బాగుంటాయండి. మొత్తం అన్నీ మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ కూడా శుభ్రంగా కొంచెం డస్ట్, అదే మనం గోధుమ పిండి వేసుకుని ఒత్తుకుంటే కనుక బాగుంటుంది. మనకేంటంటే మెయిన్ అది అంటకుండా చక్కగా వస్తుంది. అలాగే చూడండి ఆ సిలికాన్ దీని షీట్ మీద అయితే కనుక అస్సలు అంటవండి. నేను ఆల్రెడీ ఇది కొన్నప్పుడు కూడా చెప్పాను, సిలికాన్ షీట్ చాలా బాగుంది గోధుమ చపాతీలు చేసుకోవడానికి, పరాటాలు చేసుకోవడానికి. అంటే దానికి అంటుకోకుండా చక్కగా వస్తున్నాయండి. అందుకని వాటికి మనం ఇప్పుడు ఎన్నైతే అన్నీని వాటిని శుభ్రంగా చెప్పాను కదా, అయితే బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ అలా పెనానికి రాసుకున్న తర్వాత మనం దీన్ని నెమ్మదిగా చాలా చక్కగా అంటే ఒత్తుతూ ఎప్పుడూ ఇలాగా చూడండి అలా పట్లకాడతో ఒత్తుతూ మనం కాల్చుకుంటే కనుక చక్కగా పొంగడం, లేదంటే అన్ని పక్కల చక్కగా కాలుతుందండి. ఐలో పెట్టేసుకుని కాకుండా మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకుంటే కనుక 2 పక్కల తిప్పుతూ కాల్చుకుంటే కనుక ఇవి రెడీ అవుతాయండి. మనకి అయితే ఇది ఇలా పెరుగుతో తీసుకోవచ్చు, లేదంటే అలాగే తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. లేదంటే కూరతో కూడా తీసుకోవచ్చు. అంటే హెవీ అయిపోతుంది, ఇలాగే తీసుకుంటే లైట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇంకా ఆల్రెడీ ఇందులో చాలా రకాల కాయగూరలు మనం వేసేసాము, అలాగే చీజ్ వేసాము, సో హెవీ కదండి. అందుకని ఇలాగే తీసుకుంటే బెటరు. చిన్న పెరుగుతో నంచుకుంటే, లేదు కనుక అలాగే తీసుకుంటే మంచిది. పిల్లలకైతే కనుక కొద్దిగా సాస్తో వేస్తే చిన్న పుల్లగా ఉంటుంది కాబట్టి దానిలో ముంచుకుని తినడానికి బాగుంటుంది. అలాగా మనం తీసుకున్నవన్నీ శుభ్రంగా కాల్చుకున్న తర్వాత మనం చెప్పాను కదా, అయితే పెరుగుతో కానీ లేదంటే సాస్తో కానీ మీరందరూ కూడా ఈ చీజ్ పరాటా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతులు అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతులు. చూడండి ఆ చీజ్ కూడా కాలిన తర్వాత కూడా మధ్యలో ఎంత బాగా అంటే స్ప్రెడ్ అయింది కదండి. అలా స్మూత్గా ఒత్తుకుని నేను చూపించిన విధంగా స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.